హే గాయ్స్, వెల్కమ్ టు ఐషూస్ కిచెన్. ఈరోజు మనం చేసుకోబోతున్నాం స్నాక్ రెసిపీ పల్లీ చాట్. పల్లీ చాట్ ఎలా చేసుకుంటారో, చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో పదండి చూద్దాం ఐషూస్ కిచెన్లో. పల్లీ చాట్ చేసుకోవడానికి ముందుగా ఒక గ్లాసుడు పల్లీలను తీసుకోండి. పల్లీలని తీసుకున్న తర్వాత ఒక బౌల్లో ఆ గ్లాసుడు పల్లీలు పోసుకొని దాంతోపాటు ఒక గ్లాసుడు వాటర్ పోసుకొని 2 గంటల పాటు నానబెట్టుకోండి. దాని తర్వాత పల్లీలని ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకోవడానికి ఇలా ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి 3 గ్లాసుల నీళ్లు పోసుకోండి. నీళ్లు పోసుకున్న తర్వాత నానబెట్టుకున్న పల్లీలని ఒకసారి వాష్ చేసిన తర్వాత ఈ ప్యాన్లోకి వేసుకోండి. 1 టీ స్పూన్ అంత ఉప్పు వేసుకోండి. 1 గ్లాసుడు పల్లీలకి 1 టీ స్పూన్ అంత ఉప్పు సరిపోతుంది. ఈ వీడియో చూస్తున్న వారు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. పల్లీలు ఉడకడానికి 10 నుంచి 20 నిమిషాలు పడుతుంది. పల్లీలు ఉడికాయా లేదా అని ఇలా ఒక స్పూన్తో ఒక పల్లీని తీసుకొని దీన్ని ఇలా స్ప్లిట్ చేస్తే అది ఈజీగా స్ప్లిట్ అయితే పల్లీలు ఉడికినట్టు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇలా ఒక స్టెయినర్ తీసుకొని ఆ స్టెయినర్తో పల్లీలని స్టెయిన్ చేసుకోండి. పల్లీలు కాసేపటి వరకు చల్లారిన తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఉడకబెట్టుకున్న పల్లీలను వేసుకోండి. చాప్ చేసుకున్న ఒక ఆనియన్, ఒక టమాటో, 2 పచ్చిమిరపకాయలని వేసుకోండి. కొత్తిమీర, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకొని కలుపుకోండి. పల్లీ చాట్కి కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. మీరు కూడా పల్లీ చాట్ని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పటి వరకు వేసుకున్న మసాలాలన్నీ ఉడకబెట్టుకున్న పల్లీలలో కలిసేలాగా కాసేపటి వరకు కలుపుకోండి. పల్లీ చాట్ని ఆనియన్తో ఇంకా సేవ్తో గార్నిష్ చేసుకుంటున్నాను. పల్లీలను కుక్కర్లో కూడా 3 విజిల్ల వరకు ఉడకబెట్టుకోవచ్చు. పల్లీలను కుక్కర్లో ఉడకబెట్టుకుంటే నానబెట్టుకునే అవసరం లేదు. చూశారు కదా, తక్కువ టైంలో స్నాక్ రెసిపీ ఎలా రెడీ అయిపోయిందో. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరికొన్ని కొత్త వీడియోస్తో చూడండి ఐషూస్ కిచెన్.